హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ ఎవరైనా సరే ఆప్షన్స్ బాయింగ్ కానీ సెల్లింగ్ చేస్తూ ఉంటే ఈ యొక్క సింపుల్ టెక్నిక్ అనేది అండర్స్టాండ్ చేసుకోండి. మార్కెట్లో ఏంటంటే బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. దేర్ ఈజ్ నో డౌట్ అనమాట. బయరు సెల్లర్ ఇద్దరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఒక 50 రూపీస్ ఉన్న ఆప్షన్ని బై చేస్తున్నాం అనుకుందాం. అదేవిధంగా సేమ్ ఏదైతే ఉందో 50 రూపీస్ ప్రీమియం సెల్ చేసే వ్యక్తి కూడా ఉంటాడు, ఎటువంటి డౌట్ లేదు ఇందులో. అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో స్లో మూమెంట్తో వెళ్తూ ఉంటుంది, స్లో మూమెంట్ అనమాట. నేను అబ్జర్వ్ చేసింది మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి చాలా స్లోగా వెళుతూ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత మార్నింగ్ 9:15కి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే పొజిషన్స్ తీసుకుంటారు, ఏది లాంగ్ కానీ షార్ట్ కానీ, బేస్డ్ ఆన్ ద వ్యూ అండ్ ఎనాలిసిస్. ఏదైనా కానీ ఫండమెంటల్ వ్యూ కావచ్చు, లేకపోతే కొంతమంది ట్రేడింగ్ టిప్స్ ఫాలో అవుతారు, కొంతమంది యూట్యూబ్ చూస్తారు, కొంతమంది ఛానల్స్ చూస్తారు. ఏ రీజన్ అయినా కావచ్చు, ఓన్ ఎనాలిసిస్ కూడా చేసుకుంటారు. స్లో మూమెంట్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈరోజు కేసు విషయంలో పుట్టు బాయ్ చేసాం అనుకుందాం. పుట్టు బాయ్ చేసాం, చక్కగా మార్కెట్ అనేది కిందకి ఇలా వెళుతూ ఉంది. పుట్స్ ఎంతో కొంత, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 50 రూపీస్ దగ్గర బై చేస్తే అది 55, 56 ఇలా వెళుతూ ఉంది స్లోగా. బట్ సడన్గా ఇక్కడ రివర్స్ అయింది అనుకుందాం. ఈ కేసులో మనం ఏంటంటే రిజిడ్గా ఉండకూడదు. మరి రిజిడ్గా అంటే ఇంకా నేను అనుకున్నది కరెక్టు, నేను అది మార్కెట్ కిందకే వెళ్ళాలి, ఈ యొక్క స్టబాన్ కానీ రిజిడ్గా కానీ ఉండకూడదు. మార్కెట్ ఇక్కడ ఏం డిసైడ్ చేస్తుంది, పైకి వెళుతుంది. పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే 2 విషయాలు మనకు చెప్తుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి ఎంటీఎం ఏదైతే ఉందో, మార్కెట్ టు మార్కెట్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదా మనకి, ఇది చెప్పేస్తుంది మనం రైటా రాంగా అనేది ఫస్ట్. దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి టెక్నికల్గా మనకి కొద్దిగా యాక్టివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంట్రాడే కానీ లేకపోతే షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడ్ చేసేవాళ్ళు, చార్ట్స్ బేసిక్స్ ఐడియా ఉండాలి. చార్ట్స్ కూడా చెప్తాయి అన్నమాట. గ్రీన్ కలర్ క్యాండిల్స్ కానీ పైకి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద క్యాండిల్స్తో ఈ విధంగా వెళుతూ ఉంటాయి. సో ఈ 2 కేసులో మనం ఫస్ట్ ఎంటీఎం అబ్జర్వ్ చేసుకుంటూ తెలిసిపోతుంది ఏమని, మార్కెట్లో మనం రాంగ్ డైరెక్షన్లో పడ్డామని చెప్పేసి. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏదైతే రాంగ్ అయిందో, ఇక్కడ చూడండి ఇది రాంగ్ అయిపోయింది. ఇది 52 బై చేస్తే 50లో 55, 56, 57 అలా వెళ్తూ ఉంది. బట్ సడన్గా ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం కొన్న ప్రైస్ 50, అక్కడ నుంచి 48, 47, 46, 43 ఇలా తగ్గిపోతూ ఉంటుంది. అయితే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ దీన్ని యావరేజ్ చేయటం. ఓకే 43కి వచ్చింది, సడన్గా కొద్దిగా అంటే మార్కెట్ అనుకున్న డైరెక్షన్లో కానీ వెళితే ఇక్కడ పుట్టు కదా కిందకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొద్ది కిందకు వస్తే, నేను 43 దగ్గర యావరేజ్ చేసి పెడితే అది కిందకు వచ్చినప్పుడు 48, 49, 50 అలా వస్తే నేను నా కాస్ట్ ఎగ్జిట్ అయిపోతానన్న మైండ్ సెట్ రాంగ్ డెసిషన్ అనమాట. ఇది కన్ఫామ్గా ఏంటంటే ఇటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు మార్కెట్లో. ఇక్కడ 43 దగ్గర కొంతమంది ఏం చేస్తుంటారు, 43 ఇంకొన్ని యాడ్ చేస్తారు. ఇక్కడేమో 1 లాట్ యాడ్ చేస్తే ఇక్కడేమో 2 లాట్లు యాడ్ చేస్తారు 43 దగ్గర. ఒక్కొక్కసారి మార్కెట్ రూత్లెస్గా ఉంటుంది అనమాట, అగ్రెసివ్గా వెళ్తుంది, 20కి కూడా వెళ్ళొచ్చు, చెప్పలేం. అందుకని ఇక్కడ యావరేజింగ్ అనేది మానేయాలి. దాని తర్వాత ఏంటంటే, మనకి ఇట్లా ట్రెండ్ రివర్స్ అయినప్పుడు ఫ్రెండ్స్ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్కెట్ యొక్క మొమెంటంలోనే ఉండటానికి ట్రై చేయండి. మార్కెట్ మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్ ఎటు సైడ్ ఉంది, అగ్రెసివ్గా అటు సైడ్ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్గా ఇక్కడ ఒక 5 మినిట్స్, ఇది అంతా కూడా 5 మినిట్స్ క్యాండిల్ అనుకుందాం. నేను దీన్ని రెడ్ కలర్తో పెయింట్ చేస్తున్నాను. ఇలా షార్ప్గా ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చేసింది అనుకోండి. ఈ సిచ్యువేషన్స్లో పొరపాటును కూడా యావరేజింగ్ అనేది చేయొద్దు. ఇది రెడ్ క్యాండిల్ అనుకుందాం, ఇక్కడ నుంచి ఇలా బౌన్స్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా రాంగ్. దీన్ని ఎలిమినేట్ చేసేయాలి ఫస్ట్. మార్కెట్ డౌన్లో ఉంది, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి కాల్స్ని బై చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే
లాస్ని యావరేజ్ చేస్తున్నాం. వాళ్ళు సమ్ రీజన్స్తో కిందకు వచ్చారు. ఈ కిందకు వచ్చినప్పుడు ఒక టాక్టిక్ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ సడన్గా బౌన్స్ అనేది జరుగుతుంది. చూడండి, నేను ఒకసారి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేస్తున్నాను. ఇలా 1 సెక్, ఇలా మార్కెట్ అనేది కిందకు వచ్చేసింది. ఇదంతా కూడా రెడ్ క్యాండిల్ అనుకుందాం ఇక్కడ. దాని తర్వాత ఏం జరుగుతుందంటే జనరల్గా కొద్దిగా ఇక్కడ నుంచి బౌన్స్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% 10% షార్ప్గా 1-2 గ్రీన్ క్యాండిల్స్ చిన్నవి వెళతాయి అన్నమాట. వెళ్ళినప్పుడు ఇది ఏంటంటే గ్రీడ్, దీన్ని క్యాప్చర్ చేస్తారు. ఓకే, సో తెలుసు ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు. ఏది మార్కెట్ డిస్కౌంట్ అయింది కాబట్టి కాల్స్ తగ్గిపోతాయి కదా. ఇంతకుముందు కాల్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ అనుకుందాం, ఇక్కడికి వచ్చేసరికి 32 రూపీస్ వస్తుంది. ఆ 32 రూపీస్ రాగానే ఇది ఆబ్వియస్గా డిస్కౌంట్ అయింది కాబట్టి చాలా తక్కువలో ఉంది కాబట్టి బై చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఒక రకమైన ఇన్నర్గా సైకలాజికల్గా ఏంటంటే ఒక ఇన్నర్గా ఒక ఇష్యూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే నేను కరెక్టు, ఐ యామ్ వెరీ గుడ్ అనమాట. నేను వెరీ గుడ్ అని ప్రూవ్ చేసుకోవడానికి హీరోయిజం అంటాం అనమాట. ఇది ఇన్నర్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో కూడా. ఐఎమ్ వెరీ గుడ్, నేను హీరోని అని మన హీరోయిజాన్ని నిరూపించుకోవడానికి. అంటే ఇట్స్ ఎ సైకలాజికల్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ బై చేస్తారు. బిగ్ ప్లేయర్కి తెలుసు ఓకే ఇక్కడ బయర్స్ ఉంటారు అని చెప్పేసి 1-2 క్యాండిల్స్లో అలా బై చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, కాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా 30, ఇక్కడ 30 అనుకుందాం, లోలో ఈ ప్రైస్ దగ్గర 30 అనుకుందాం. ఇక్కడ పెరిగేటప్పుడు పెద్దగా పెరగదు, 1-2 పాయింట్స్ మేబీ షార్ప్గా ఒక 2-3-4 పాయింట్స్ పెరుగుతుంది. ఇది 30 నుంచి 34. బట్ మనం ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అయ్యే లోపే వెంటనే ఏంటంటే స్మాష్ చేసేస్తారనమాట. ఓకే, ఇది గమనించండి. ఈ యొక్క పాయింట్ అనేది దృష్టిలో పెట్టుకుంటే మీ ట్రేడింగ్ రిజల్ట్స్ చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ ఇన్స్టెడ్ ఏం చేయొచ్చు అంటే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ పుట్టు కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు చూడండి, షార్ప్గా డ్రాప్ అయింది కదా, ఇలా డ్రాప్ అయింది. డ్రాప్ అయినప్పుడు పుట్టు ప్రీమియమ్స్ ఇనిషియల్గా పెరుగుతాయి. ఇక్కడ 50 నుంచి 58 అయ్యిద్ది. ఏది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 50 ఉండేది, ఎందుకంటే మార్కెట్ కిందకు వస్తుంది కదా, 58 అయ్యిద్ది. ఇక్కడ వెంటనే తగ్గుతాయి అన్నమాట. దీన్ని కూల్ ఆఫ్ అనుకోవచ్చు మనం. ఇక్కడ ఎంత 55, మరీ డ్రాస్టిక్గా తగ్గవు, గుర్తుపెట్టుకోండి. డ్రాస్టిక్గా ఏం తగ్గవు పుట్లు. ఇక్కడ నుంచి వెంటనే ఈ యొక్క స్మాల్ చూడండి 58 నుంచి 55కి వచ్చింది, అంటే 3 రూపీస్ తగ్గిపోయింది. ఇది కూడా ఏంటంటే మనసులో పెట్టేసుకునేది, వాలటైలిటీ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రీడ్ అనమాట. దీన్ని కూడా మనసులో పెట్టుకొని ఏం చేస్తుంటారంటే పుట్టును బై చేయరు. ఎందుకంటే బై చేస్తే ఈ డిస్కౌంట్ అవుతుంది కదా, ఇక్కడ 58 దగ్గర బై చేసాం ఫర్ ఎగ్జాంపుల్, మూమెంటంలో డిస్కౌంట్ అవుతుంది 55 దగ్గర. అందుకని ఇది గ్రీడ్ అనమాట. ఇది కూడా ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ బ్రెయిన్లో ఉంటుంది, రైట్. అందుకని దీన్ని బై చేయరు, కాల్స్ బై చేస్తారు. ఎందుకంటే చీప్గా వచ్చినాయి అండ్ బౌన్స్ అవుతుంది. ఏది 30 నుంచి 35, 37 వెళ్తుంది అన్న యొక్క కాన్సెప్ట్లో ఏంటంటే వెంటనే కాల్స్ బై చేయడం జరుగుతుంది. కాల్స్కి ఇక్కడ ఏముందంటే ఫ్రెండ్స్, సప్లై ఉంది, గుర్తుపెట్టుకోండి. కాల్స్కి సప్లై ఉంది, అంటే సెల్లర్స్ ఎక్కువగా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు కాల్స్ సెల్ చేద్దామా అని చెప్పేసి. సో వెంటనే కొద్దిగా ఇలా రిట్రేస్మెంట్ తీసుకోగానే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 34కి వెళ్ళింది, వెంటనే సెల్లర్ రెడీగా ఉంటాడు అనమాట డంప్ చేయడానికి. ఓకే, ముందు సెల్ చేయి, ఎందుకు మార్కెట్ యొక్క ఓవరాల్ ట్రెండ్ డౌన్గా ఉంది కాబట్టి. సో ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్టే ఈవెన్ 5 to 10 పాయింట్స్ ఈజీగా డ్రాప్ అయిపోద్ది. ఏది ఆప్షన్స్, కాల్ ఆప్షన్స్. ఎందుకంటే మనకి ట్రెండ్ డౌన్ ఉంది, ఈ లోవర్లోని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ 2 క్యాండిల్, 1 క్యాండిల్, స్మాల్ క్యాండిల్ రిట్రేస్ తీసుకొని మళ్ళీ ఫాస్ట్గా వచ్చేస్తారు అనమాట. అండ్ మోరోవర్ వచ్చినా రాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం, ఇక్కడ ఈ విధంగా క్యాండిల్ ఉంది 5 minutes, ఇక్కడ ఒక స్మాల్ 2 క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి. బట్ వచ్చినా రాకపోయినా దీన్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ సప్లై ఎక్కువగా ఉంటుంది కాల్స్కి, ఇక్కడ డిమాండ్ ఉండదు. డిమాండ్ లేని దాన్ని మనం కొనుక్కోవడం అనవసరం కదా. ఇక్కడ డిమాండ్ దేనికి ఉందంటే పుట్స్కు ఉంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ పడేటప్పుడు ఈవెన్ రిట్రేస్మెంట్ ఇలా వచ్చి ఇలా రిట్రేస్ తీసుకున్న యాక్చువల్గా ఈ కొద్దిగా డిస్టెన్స్లో పుట్టు తగ్గాలి, కానీ అంతగా వేరియేషన్ ఏమి రాదు. ఇక్కడ కాల్ తగ్గినంత వేరియేషన్ పుట్లో కనిపించదు. ఓకే, సో ఇది కూడా ఏంటంటే గ్రీడ్ అనమాట. ఈ కొంచెం రిట్రేస్ కూడా అవ్వకూడదు అన్న గ్రీడ్లో ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే
పుట్స్ని బై చేయకుండా కాల్స్ని బై చేస్తూ ఉంటారు అనమాట. ఈ రెండు సైకలాజికల్ ఆస్పెక్ట్స్ మీద మీరు వర్కౌట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డంప్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ 34 దగ్గర తక్కువలో 30 దగ్గర బై చేసాం, 34కి వెళ్ళింది. మనం ఆర్డర్ పెట్టేలోపు వెంటనే అది చూస్తూ ఉండగానే ఇది 31, 30, 27, 25, 24 డ్రాప్ అవుతూనే ఉంటుంది ఇక ఫాస్ట్గా. ఓకే, ఎందుకంటే ఇక్కడ సప్లై వరదలాగా వచ్చేస్తుంది. సెల్లర్స్ రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు డంప్ చేద్దామా కాల్స్ అని చెప్పేసి. అండ్ మోరోవర్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. అండ్ ట్రైన్ కదిలింది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అప్ సైడ్ మూమెంటం ఉంటే అదే డైరెక్షన్లో ఇక్కడ గ్రీడ్ ప్లే చేస్తుంది. ఎప్పుడెప్పుడు సెల్ చేద్దామని ఎదురు చూసేవాళ్ళు రిటైలర్స్ ఉంటే ఇక్కడ పుట్లు బై చేసేవాళ్ళు ఎప్పుడెప్పుడు పుట్స్ సెల్ చేద్దామా. ఓకే, ఎందుకంటే ఇక్కడ కాల్ బై చేస్తే ఇక్కడ 50 రూపాయలది 47కి వచ్చింది, 3 రూపాయలు డిస్కౌంట్ అయింది. ఈ డిస్కౌంట్ను కూడా యాక్సెప్ట్ చేయలేకంటే కొంతమంది ఇక్కడ కాల్ బై చేసే ప్రయత్నం కంటే కూడా పుట్స్ బై చేసే ప్రయత్నం చేస్తారనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కూడా కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి వెంటనే వెళ్ళిపోతుంది. అందుకనే మూవింగ్ ట్రైన్ యొక్క డైరెక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం డిస్కస్ చేసుకున్న ఈ యొక్క ట్రాప్లో మాత్రం పడద్దు. ఇక్కడ ట్రాప్స్ అనేది ఉంటాయి. ఈ గ్రీడ్ని క్యాప్చర్ చేస్తారు. ట్రాప్ అంటే ఏం లేదు, ఇక్కడ బై చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ట్రాప్ చేయడానికి చిన్నగా 1-2 క్యాండిల్స్ అనేది పైకి వెళ్తాయి. అదేవిధంగా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు కూడా స్ట్రాంగ్గా అనమాట. అప్ సైడ్ అంటే ఒక స్ట్రాంగ్, ఈరోజు ఈవినింగ్ సెకండ్ హాఫ్ ఎంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది కూడా గ్రీడ్ అనమాట. సో ఈ గ్రీడ్లో పడకుండా కైండ్ ఆఫ్ ట్రాప్ అనుకోవచ్చు. దీంట్లో పడకుండా ఏంటంటే మనం చాలా జాగ్రత్త వహించామంటే మనం ట్రెండ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, మన ట్రెండ్ ఇక్కడ అప్ సైడ్ ఉంది కాబట్టి ఏదన్నా ఆపర్చునిటీ వస్తే అప్ సైడే తీసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ట్రెండ్ వచ్చేసరికి మనకి డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఏదైనా ఆపర్చునిటీ వస్తే డౌన్ సైడ్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ షార్ప్గా డ్రాప్ అయ్యి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్ళలేడు. మన ఎక్స్పెక్టేషన్ ఇది. రియాలిటీలో అంటే కొద్దిగా వెళ్తాడు, ఇంకా అక్కడే రెసిస్టెన్స్ ఉంటుంది, మళ్ళీ డ్రాప్ అయిపోతాడు అనమాట ఇక్కడ. ఓకేనా, సో అండర్స్టాండ్ చేసుకోండి, సింపుల్ థింగ్స్ ఇవి. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.